24/7 365 డేస్ చాలా డెడికేటెడ్గా, డివోటెడ్గా, డ్యూటీ మైండెడ్గా, ఒక్క సిఎల్, ఒక్క ఈఎల్, ఒక్క మెడికల్ లీవ్ వాడుకోకుండా ఉద్యోగం చేసే ఎంప్లాయ్ ఎవడైనా ఉన్నాడా గ్లోబల్లో అంటే ఒక్కడే ఉన్నాడు, యమధర్మరాజు. చాలా సిన్సియర్గా చేస్తున్నాడు వాడు దుంపదేగా. విఆర్ఎస్లో పోరా అన్నా కూడా పోవట్లే. మరి అటువంటి యమదంష్టల నుంచి జీవులు ఎలా ఉద్ధరింపబడతారు? అందుకే శంకర భగవత్పాదుల వరకు మంచి మాట చెప్తారు. ఒక కప్పని పాము 3 వంతులు మింగిందిట. ఇంకా ఒక్క గుటక పాము వేస్తే కప్ప నోట్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా ఒక్క గుటకతో నోట్లోకి వెళ్ళిపోయే కప్పకి ఆ ఎదురుగా ఉన్న తీగల మీద 2 ఈగలు కనపడ్డాయి. వాసనలు ఎంత బలీయమో చూడండి. మనం అనుకుంటాం వాసనలు వదిలేస్తామని. మనం వాసనలు వదిలేయం, వాసనలు మనల్ని వదిలేస్తే మనం బాగుపడతాం. స్వభావో దురతిక్రమ. ఈ కప్ప ఏం చేసింది అన్నారు, ఆ తీగ మీద ఉన్న ఈగల్ని చూసేటప్పటికల్లా దీనికి తినాలి అనిపించింది. ఇది అప్పటికే 3 వంతులు తినబడి ఉన్నది పాము చేత. ఎవడైనా వాడి ప్రవృత్తిని మార్చుకోవటం కష్టం నాయన అంటూ టప్ అంటూ ఈ నాలుకని ఆ ఈగ మీద వేసి లోపలికి లాగింది. ఇది ఎవరన్నా ఆనందంగా ఉందా? 2 అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్లతో కప్ప పాముకు ఆహారం అయింది. కాలసర్పము, కాలపురుషుడు అనేటువంటి పాము జీవులు అనేటువంటి కప్పల్ని పడితే ఇంకా ఈ జీవులు విషయవాసనలు అనే ఈగల్ని పడుతూ ఉన్నారా, ఇందుట్లోంచి వీళ్ళకి విముక్తి ఎప్పుడు అని చెప్పారు శంకర భగవత్పాదులు.